ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము వాక్యము, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఈ మాటలు చాలాసార్లు మనము వింటూ ఉంటాము. మనము ఏదైనా శుభకార్యం చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ రాసుకుంటూ ఉంటాము. అయితే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏది అంటే, ఇది ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనము. ఆయనను అందరూ నిషేధించారు. ఆయన ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వాడిని కూడా లేపాడు. అయినప్పటికీ కూడా వాళ్ళంతా ఆయనను నిషేధించారు. అంటే ఆయనను అంగీకరించలేదు. ఆయన మెస్సియా అని అంగీకరించలేకపోయారు, ఒప్పుకోలేకపోయారు. అందుకే మరి దేవుడు ఆ విషయంలో ప్రవచనాత్మకంగా ఈ కీర్తనకారుని ద్వారా చెప్తూ ఉన్నాడు. ఇల్లు కట్టువారు ఒక రాయిని నిషేధిస్తారట. అయితే ఆ రాయి ఏమవుతుందంటే మూలకు తలరాయి అవుతుంది. అంటే కార్నర్ స్టోన్. అంటే ఒక ఇల్లు కడుతున్నప్పుడు మూలకు పెట్టేటువంటి రాళ్ళు ప్రత్యేకంగా ఉంటాయి. వాటి కొరకు వాటిని ప్రత్యేకంగా మలచి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పడిపోయిన రాయిని తీసుకొని తిరిగి దానిని ఒక విధంగా మలచి, లేకపోతే కొట్టివేసి, లేకపోతే ఏదో ఒక రకంగా దాన్ని మూలకు పెడుతూ ఉంటారనమాట. అయితే ప్రభువుని అందరూ కూడా నిషేధించారు. అయితే ఆయనే మూలకు తలరాయి అయిపోయాడు. అందరికీ కూడా మరి విమోచన అనుగ్రహించడానికి ఆయనే ప్రాముఖ్యమైన వ్యక్తి అయిపోయాడు. ఆయనే అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనమంతా కూడా మనము వర్షిప్ చేయగలిగినటువంటి వ్యక్తిగా ఆయన తయారయ్యాడు. ఆరాధించడానికి ఒక కారణమయ్యాడు. శిలువ విలువ మనకు అర్థమైతే, ఆయన శిలువ త్యాగము మనకు అర్థమైతే, మనకు రక్షణ అనేది మనము పొందుకున్నట్లయితే మనం తప్పకుండా ఆయనను అంగీకరించగలం. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనకు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యంను మీరేం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారా లేకపోతే నిషేధిస్తున్నారా? మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన మాత్రం తలరాయిగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఆయనను ఆరాధిద్దాం, మహిమ ఆయనకు చెల్లిద్దాం.